కార్తీక పురాణము 24వ అధ్యాయము. ప్రేక్షకులకు నమస్కారాలు. కార్తీక పురాణంలో ఆత్రి మహర్షి అగస్త్య మహర్షితో చెప్తున్నటువంటి కథలు మనం గత అధ్యాయాల్లో తెలుసుకున్నాం. ఈ అధ్యాయంలో కూడా ద్వాదశ వ్రత మహిమ గురించి చెప్తూ అంబరీషి మహర్షి ఏ విధంగా ద్వాదశి వ్రతాన్ని పూర్తి చేశారు అన్నటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారు. అనగా ఈ మాసం అంటేనే దామోదర మాసం. దామోదరుడు అంటే శ్రీమన్నారాయణుని యొక్క మాసం, శ్రీ మహావిష్ణు యొక్క మాసం. అంబరీషి మహాముని అసలే అతను సూర్యవంశపు రాజు. అతడు చేస్తున్నటువంటి శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు. ఈ ద్వాదశి నాడు దశమి రోజు ఏకపూటముగా భోజనము చేసిన అనంతరం ఏకాదశి రోజు పూర్తిగా భోజనాలు మానివేసి సాయం పూట అనగా నక్షత్ర దర్శన దీపం దర్శన అయిన అనంతరం శ్రీ మహావిష్ణు స్వామిని జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమన్నారాయణ అన్నటువంటి ఉదయంతో జపిస్తూ శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడైనటువంటి అంబరీషి రాజు ఆయన ఏం చేస్తున్నాడు? సాయం పూట ఆకాశ జ్యోతి దర్శనం అయిన అనంతరం ఉపవాస దీక్షను కొద్దిగా ఫలాలతో మాత్రమే వదులుతున్నాడు. అనగా ఉదయం నుంచి సాయంత్రం వరకు శ్రీ మహావిష్ణువు యొక్క ప్రార్థనతో ఓం నమో నారాయణ అన్నటువంటి మహామంత్రంతో దశమి నాడు ఏకోపుట భోజనం, ఏకాదశి నాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినక ఆకాశ దీపము జ్యోతి యొక్క దర్శనము అనంతరం శ్రీ మహావిష్ణువు యొక్క నామాలతో కూడినటువంటి విష్ణు సహస్రనామం కానివ్వండి, శ్రీ విష్ణు యొక్క 108 నామాలు కానివ్వండి, అది పారాయణము చేస్తూ ఓం నమో నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్, ఓం నమో నారాయణాయ అన్నటువంటి మహామంత్రంతో ఉపవాస దీక్షను అనగా సూర్యుడు అస్తమించిన అనంతరం సాయం సమయంలో ఆ ఏకాదశి వ్రతాన్ని పూర్తి చేయడం. అది చేసిన అనంతరం రాత్రి హరికథలో కానివ్వండి, పురాణ కాలక్షేపమో కానివ్వండి, ఏదైనా చేస్తూ రాత్రి అంతే కూడా గడుపుతూ రాత్రి శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు అంబరీషి అయినా కానివ్వండి, ఆయన శ్రీ మహావిష్ణు యొక్క భక్తుడు శ్రీమన్నారాయణుని యొక్క మహామంత్రాన్ని జపిస్తూ రాత్రి పురాణ కాలక్షేపం చెప్పడం వారి యొక్క రాజ్యంలో. ఆ రాజ్యంలో సద్బ్రాహ్మణులకు పిలిపించి వారికి దక్షిణ ఇవ్వడం. అది ఆ సాయంత్రం అంతే కూడా రాత్రి అంతే కూడా జరిగిపోతుంది. అనగా ఉదయమే ఏకాదశి రోజు ఉదయమే నది స్నానం చేసిన అనంతరం, దీపారాధన చేసిన అనంతరం ఇంట్లో శ్రీ మహావిష్ణు యొక్క పూజలు పునస్కారాలు చేసిన అనంతరం ఆ యొక్క మధ్యాహ్నం ఏమీ తినక, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినక, ఎలాంటి అల్పాహారం కానివ్వండి, ఎలాంటి భోజనాలు కానివ్వండి తీసుకోక, కేవలం సాయంత్రం మాత్రం కొన్ని ఫలాలు మాత్రమే తీసుకొని చూడండి, ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుగా ఉంటుంది. అలా ఏకాదశి వ్రతాన్ని ప్రారంభం చేసి సాయం పూట ఏదో పళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి అది తీసుకున్న అనంతరం రాత్రి అంతే కూడా శ్రీ మహావిష్ణు యొక్క నామాలను జపిస్తూ పురాణ కాలక్షేపణ చేస్తూ తెల్లారి అవుతుంది. ద్వాదశి ఘడియ ప్రారంభమవుతుంది. ద్వాదశి అనగా శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి రోజు ఏదైతే ఉందో అదే ద్వాదశి. అనగా ఈ ద్వాదశి రోజు ఏం చేయాలి? ఆ రోజు కూడా నదీ స్నానము చేసి భగవంతుని యొక్క నామాలతో స్వామివారి యొక్క పూజా పునస్కారాలు చేసిన అనంతరం సద్బ్రాహ్మణులతో కలిసి అనగా వారికి మన గృహం పైన ఆహ్వానించి వారికి ఆహారం అంటే భోజన సౌకర్యాలు పెట్టి భోజనము వసతులు పెట్టేసి వారికి తగినంత దక్షిణ ఇచ్చి సద్బ్రాహ్మణులైనటువంటి వారికి గృహాలపై ఆహ్వానించి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే పదార్థాలతో కూడినటువంటి భోజన వ్యవస్థ ఉంటుందో ఆ యొక్క భోజనాలను ఆరోగ్యముతో మరి మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని ఆ యొక్క బ్రాహ్మణులకు పెట్టడం. ఇది ద్వాదశి తిథి నాడు పెట్టాలి.
ఈ విధంగా ద్వాదశి వ్రతాన్ని చేసినటువంటి వాడు గొప్ప విష్ణు భక్తుడైనటువంటి వాడు అంబరీషి మహారాజు. అనగా ఈ యొక్క అంబరీషి ఇక్ష్వాకుల వంశానికి సంబంధించినటువంటి వారు. ఇక్ష్వాకుల వంశానికి సంబంధించినటువంటి వారైతే సూర్యవంశపు రాజుల్లోకెళ్ళాం. అనగా రాముల వారి యొక్క వంశానికి సంబంధించినటువంటి వారు అంబరీషి మహర్షి. ఆ రాజు ఈ విధంగా శ్రీ మహావిష్ణువు యొక్క భక్తుడు. ఆ శ్రీ మహానారాయణుని శ్రీ మహావిష్ణుని ఇలా పూజించడం పరమ ధర్మమని ఇలా చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ ప్రతి ఏకాదశికి ఇలా చేస్తూ ప్రతి ద్వాదశికి ఇలా చేస్తూ సద్బ్రాహ్మణులకు వారి యొక్క రాజభవనంలో పిలిపించి సద్బ్రాహ్మణులకు వారికి ఆహారము భోజన సౌకర్యములు కల్పించి తదంతరం భోంచేసేవాడు ఆ రాజు. ఈ వ్రతం ఎలాంటిదంటే మన దగ్గర ఏవైతే పవిత్రమైనటువంటి నది స్నానాలు ఏవైతే ఉన్నాం, ఆ నది స్నానాలకు చేసినంత అనంతరం ఎలాంటి పుణ్యాలు వస్తాయో అలాంటి పుణ్యం లభిస్తుంది. అనగా మనము గత జన్మాల్లో చేసినటువంటి పాప కార్యాలు ఏవైతే ఉన్నాయో నది స్నానం చేసినంత మాత్రంలో అన్ని పాపాలన్నీ కూడా వెళ్ళిపోతుందన్నటువంటి శాస్త్రం మనకు చెప్తుంది. పవిత్రమైనటువంటి నది స్నానాలు ఏవైతే ముందుగాల మనం చెప్పుకున్నటువంటి సకల పాపహరణి గంగా, అనగా సకల పాపాలను తీసివేస్తున్నటువంటి పవిత్రమైనటువంటి నది ఏదైతే ఉందో అది గంగా నది. అలాగనే గంగా, యమున, కృష్ణ ఏవైతే నదులున్నాయో ఆ నదుల్లో మనం స్నానాలు చేస్తే తప్పకుండా పాపాలు వెళ్ళిపోతున్నటువంటి మనకు శాస్త్రం చెప్తుంది. అందుకే సకల పాపహరణం గంగా. అనేకమైనటువంటి పాపాలు మనకు తెలుసో తెలియకో అది చేస్తూనే ఉంటాం. అలాంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోవడానికి గంగా చాలా పవిత్రమైనటువంటిది. దానికన్నా మించినటువంటిది ద్వాదశ వ్రతం. అనగా ఎన్ని గంగా నదులలో స్నానం చేసినా కన్నా మిన్నటువంటిది, అంటే గొప్పదైనటువంటి ఈ ద్వాదశి వ్రతం. ఈ ద్వాదశి వ్రతం గంగా స్నానం కాదండి, వేదాంగాల పారాయణము చేస్తే ఎంత పుణ్యం వస్తుంది అంతకన్నా మించినటువంటిది ద్వాదశ వ్రత మహిమ. అది ఎలా చెప్పాలో ఎలా చేయాలో అన్నటువంటి అగస్త్య మహర్షితో ఆత్రి మహాముని వారు చెప్తున్నారు. ఈ ద్వాదశ వ్రత మహిమ అనగా చాలా పవిత్రమైనటువంటి ఎన్నో పుణ్యాలను ఇచ్చినటువంటి వ్రతం ఏదైతే ఉందో అది ద్వాదశి వ్రతం. అంబరీషి మహారాజు చేస్తూ ఉంటే అలా అతని యొక్క రాజ్యం అంతే కూడా ఎంతో ఆనందంగా, సుఖంగా, సంతోషాలుగా అతని యొక్క రాజ్యం కూడా విస్తరింపబడుతుంది. అలా చేస్తున్నటువంటి వారిలో చాలా గొప్పవారు అంబరీషి మహారాజు. అలా చేస్తున్నారు. ఎంత పుణ్యం ఉందో, వేదాంగాల పారాయణము చేస్తే ఎంత ఫలితం వస్తుందో అంతకన్నా ఎక్కువ ఫలితం వచ్చినటువంటిది ద్వాదశ వ్రతమహిమ. అలా చేస్తున్నారు. మరి వేదాంగాలే కానివ్వండి, భాగవత, రామాయణ, పురాణ ఏవైతే పురాణాలు ఉన్నాయో పురాణాలు వింటేనే అనేకమైనటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయి. భాగవత మహాపురాణం ఉందనుకోండి, భాగవత మహాపురాణం వింటే సకల పాపాలను సకల దోషాలను తీసివేసి ఆనందాన్ని ఇచ్చినటువంటి కేవలం, అనగా ఆనందం అంటే ఇహలోక సౌఖ్యం పరలోక మోక్షం. అనగా ఇహలోక సౌఖ్యం పరలోక మోక్షం అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో సుఖముగా శాంతముగా ఉంటూ ఆ యొక్క వైకుంఠానికి కూడా వెళ్ళినటువంటిది మంచి సుగమమైనటువంటి అయితే విధానం ఉందో అదే ద్వాదశి వ్రత మహిమ. అనగా భాగవత రామాయణాలు ఉంటే ఎంత ఫలితాలు వస్తాయో అంతకన్నా ఎక్కువైతున్నటువంటిది ఏది ద్వాదశ వ్రత మహిమ. చూడండి ఎంత కఠినమైనటువంటి ద్వాదశ వ్రత మహిమ ఉందో. దశమి రోజు ఏకోపుట భోజనం, ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్వామివారి యొక్క పూజల్లో ఉండడం, మరి రాత్రి అంతే కూడా శ్రీమన్నారాయణుని యొక్క కాలక్షేపము అంటే వారి యొక్క మహిమలను మాత్రమే వినడం. ఏకాదశి మొత్తం అయిపోయింది, రాత్రి అంతే కూడా శ్రీమన్నారాయణుని యొక్క నామ జపమే మాత్రము చేయడం. మరి తెల్లారి వచ్చే వరకు సద్బ్రాహ్మణులకు వారికి భోజనములు పెట్టిన అనంతరమే ఎవరైతే ఈ యొక్క
ద్వాదశ రతను ముగించవలసిందిగా అన్నటువంటి విషయాన్ని అనుకుంటారో అలాంటి వారు సద్బ్రాహ్మణులకు భోజనాలు పెట్టిన అనంతరమే భోజనం చేయాలి. ఇది వ్రతం యొక్క కఠినాది కఠినమైనటువంటి వ్రతమైన దీక్ష. ఇలా చేస్తూ వస్తున్నారు అంబరీషి మహారాజు. అలా చేస్తున్నాడు. ద్వాదశి రోజు తన దగ్గర వచ్చినటువంటి బ్రాహ్మణులకు భోజన సౌకర్యం చేసి మంచి భోజనముతో, సాత్వికమైనటువంటి భోజనంతో, వాళ్ళకి తృప్తికరమైనటువంటి భోజనంతో ఇలా వారికి భోజనము పెట్టిన అనంతరమే వారు భోజనం చేసి వెళ్ళి వారికి భోజనమే కాదండి, దక్షిణ మాత్రం ఇచ్చినంత మాత్రంలో వారికి నమస్కారాలు అంటే పాదాభి స్పర్శ చేయడము, పాదాలను మొక్కడము, చరణాలను ఆ శ్రీమన్నారాయణు యొక్క రూపంలో దర్శనం చేసుకోవడం, అది యొక్క ద్వాదశి వ్రతం యొక్క గొప్పతనం. అనగా మన ఇంట్లో ఆ యొక్క శ్రీమన్నారాయణుడే, శ్రీ మహావిష్ణు దామోదరుడే మన ఇంటికి వస్తున్నాడు అన్నటువంటి విశ్వాసంతో ఇలా చేయాలి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మన ఇంటికి వచ్చేసి భోంచేయడానికి వస్తున్నాడు అన్నటువంటి విశ్వాసముతో, పూర్తి సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో చేసినప్పుడే దాని యొక్క ఫలితం లభిస్తుంది. అలా చేస్తున్నటువంటి వారు అంబరీషి మహారాజు. కొన్ని దినాలు గడిచిపోయాయి. మనం అధ్యాయంలో అనేకసార్లు వారి యొక్క పాపాలు ఎలా వచ్చినాయి, ఎలా రాజ్యం పోయింది, ఎలా వారి యొక్క రాజ్యం మళ్ళా తిరిగి వచ్చింది అన్నటువంటి విషయాలు మనం గత అధ్యాయంలో తెలుసుకున్నాం. కానివ్వండి, ఈ యొక్క అధ్యాయంలో ఏంటంటే ద్వాదశి అధ్యాయంలో ఎన్ని శాస్త్రాలు చదివినా కానివ్వండి, ఏ రూపాల్లో ఏ స్వామికి ఏ తీర్థయాత్రలు చేసినా కానివ్వండి, ఇలా చేయడం వల్ల గొప్ప పుణ్యము లభిస్తుంది. సకల పాపహరణం, పుణ్యఫలం. పుణ్యఫలం అనగా పరమాత్ముని యొక్క కృప వలన, పరమాత్మునికి ఆ శ్రీమన్నారాయణుని యొక్క దయ వలన, ఆ శ్రీమన్నారాయణ యొక్క కృపాకటాక్ష వలన అనంతమైనటువంటిది, విశాలమైనటువంటిది స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అన్నటువంటిది ఈ యొక్క అధ్యాయంలో మనకు ఎవరు చెప్తున్నారో ఆత్రి మహాముని అగస్త్య మహర్షితో చెప్తున్నారు. అనగా సాక్షాత్తు పరమాత్ముడే మన ఇంటికి వస్తున్నాడు కాబట్టి అలా చెయ్యాలి అన్నటువంటి విషయానికి మహర్షి చెప్పారు. ఇలాంటిది సకల పాపహరణం, అనేక కష్టాలు కూడా దూరమైపోతాయి. శ్రీమన్నారాయణుని యొక్క మహామంత్రమే అష్టాక్షరీ మహామంత్రం. ఆ యొక్క అష్టాక్షరి మహామంత్రములో ప్రహ్లాదుడు అన్నటువంటి వారు హిరణ్యకశ్యపుని యొక్క సంహారం జరిగిన అనంతరం స్వామి శ్రీ మహావిష్ణు యొక్క దగ్గర ప్రియభక్తుల్లో ఉన్నటువంటి వారు ప్రహ్లాదుడు ఇంతకుముందు చెప్పారు. ఎవరు? అగస్త్య మహర్షితో ఆత్రి మహామునిషి చెప్పారు. అంతేకాదు అంబరీషి మహర్షి కూడా అనేక సార్లు అక్కడ ప్రహ్లాదునికి ప్రార్థన చేసి ప్రహ్లాదుడిగా శ్రీమన్నారాయణునికి కీర్తి పొందినటువంటి రాజులలో గొప్పవారు అంబరీషి మహర్షి. ఆత్మయే పరమాత్మ అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వారు అంబరీషి మహర్షి రాజు. అలా చేస్తూ ఉన్నారు. ఆ చేస్తూ ఒక రోజు అనగా మరో తిథికి ద్వాదశి దీక్ష శ్రీమన్నారాయణుని యొక్క. అందుకే మన ఇళ్లల్లో కూడా తప్పకుండా వ్రతము సత్యనారాయణ వ్రతం చేసినప్పుడు ఏకాదశి వ్రతం అనగా సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఇళ్లలో ఇప్పటికీ కూడా మనకు ఆచారం ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎలాంటి భోజనాలు తీసుకోకాం, ఎలాంటి పానీయాలు తీసుకోకాం. కేవలం శ్రీమన్నారాయణుని యొక్క వ్రతాన్ని అనగా శ్రీమన్నారాయణుని యొక్క రథాన్ని అలంకరించుకొని శ్రీమన్నారాయణుని యొక్క కథలు చెప్పుకున్నటువంటి ఆచారం ఇప్పటికీ కూడా ఉంది. ఏకాదశి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇప్పటికీ కూడా సామాన్యంగా మనం దేవాలయాల్లో మన ఇళ్లలో జరుగుతూనే ఉంటుంది. అది దశమి రోజు ఏకోపూట మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం ఏమీ తినక ఎలాంటి ఆహారం తీసుకోక తెల్లారి
మరి ఉదయం నుంచి ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్షలో ఉండేసి ఎలాంటి ఆహారాలు తీసుకోక, ఎలాంటి అల్ప ఆహారము తీసుకోక, కేవలం సాయంత్రం మాత్రం ఆ యొక్క సత్యనారాయణ వ్రతం చేసి పూజలు చేసినటువంటి ఆచారం మనకి ఇప్పటికి కూడా ఉంది. అలాంటిది ఆ యొక్క అంబరీషి రాజు ఇలా చేస్తూ ఉంటే ద్వాదశి రోజు ఆయన మహారాజు ఆయన దగ్గర దుర్వాస మహర్షి భోజనానికి రావడానికి ఆహ్వానించారు అంబరీషి మహారాజు. ఎవరికి? దుర్వాస మహర్షికి. ఆ దుర్వాస మహర్షికి ఆహ్వానించారు. పాపం కాదు, ఇక్కడ వారి యొక్క ఏంటిది, దుర్వాస మహర్షికి ఆహ్వానించారు సద్బ్రాహ్మణుడు. దుర్వాస మహర్షికి వారికి ఏమన్నారు, సరే నేను భోజనానికి మాత్రం వస్తాను, భోజనానికి వస్తాను, నదికి వెళ్ళి స్నానము చేసిన అనంతరమే నేను వస్తాను అన్నటువంటి విషయాన్ని దుర్వాస మహర్షి ఎవరితో? అంబరీషి మహారాజుతో చెప్తున్నారు. ఏమవుతుంది, ద్వాదశి అక్కడ గడియ వెళ్ళిపోతుంది. అక్కడ స్నానానికి వెళ్ళిపోయారు దుర్వాస మహర్షి. ఇక్కడ ద్వాదశి ఏదైతే వ్రతం ఉంటుందో ఆ గడియ వెళ్ళిపోతుంది. అనగా గడియ ఏదైతే మనం అనుకుందాం 10:35 వరకు ద్వాదశ తిథి ఉన్నది. ఆ 10:35 లోపలనే ఆ సద్బ్రాహ్మణులైనటువంటి వారు మన ఇంటికి వచ్చేసి భోజనం చేయాలి. కానివ్వండి, ఇక్కడ దుర్వాస మహర్షి ఏం చేస్తారంటే నది స్నానానికి వెళ్ళి ఆ సమయానికి రాలేకపోతారు. ఇక్కడ అంబరీషి మహారాజుకి ఏం జరుగుతుంది, అయ్యా ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, రెండోదా 3 రోజుల నుంచి ఏమీ తీసుకోలేదంటే దశమి రోజు మధ్యాహ్నం భోజనం చేశారు, ఏకాదశి రోజు ఏమీ తినలేదు, చివరి ఏదో పండ్లు తిన్నామంటే మనం ఈనాడు తింటున్నాము, కానివ్వండి ఆనాడు మాత్రం ఏమీ తినలేదు. తెల్లారి ద్వాదశి దుర్వాస మహర్షి వస్తాడని ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, దాహం అవుతుంది. అయినా కానివ్వండి ఆ దుర్వాస మహర్షి ఆ యొక్క తిథి వెళ్ళిపోతుంది, అంబరీషికి దాహం అవుతుంది. బ్రాహ్మణుతో అడిగారు, ఏం చేయాలి? ఒకటా ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, రెండవదా దాహం అవుతుంది, ఏమి చేయాలన్నటువంటి విషయానికి ప్రార్థన చేస్తున్నారు స్వామివారితో, శ్రీమన్నారాయణుతో ప్రార్థన చేస్తున్నారు. ఈ తిథి నుంచి వారు రావడం లేదు, ద్వాదశి వెళ్ళిపోతుంది. ఒకటి ఆ ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, కానివ్వండి ఆ యొక్క ద్వాదశి తిథి వెళ్ళిపోతుంది, రెండోది దాహం అవుతుంది, ఏం చేయాలి? అక్కడ అంత బ్రాహ్మణులతో అడుగుతున్నారు, ఏం చేయాలి? దుర్వాస మహర్షి రావడం లేదు సమయానికి, దాహం అవుతుంది రెండవది, ఆ తిథి వెళ్ళిపోతుంది ఒకటి, రెండవది దాహం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? అంబరీషి మహారాజు ఏం చేస్తారంటే వారికి వండినటువంటి భోజన ప్రసాదం అయితే ఏది కూడా తీసుకోలేదు, కానివ్వండి ఏది కూడా తీసుకోకుండా కేవలం మాత్రం తీర్థ ప్రసాదంగా తీర్థ రూపంలో దాహం అవుతుంది కొద్ది జలం మాత్రం తీసుకున్నారు. ఆ జలం తీసుకున్న అనంతరం బ్రాహ్మణులతో అడుగుతున్నారు, ప్రాణానికి కావాల్సింది ఏదో పదార్థం కావాలి, జల రూపంలో కావాలి, ఆ జల రూపంలో కావతే శక్తి కావాలి కదా, ఏదైనా మాట్లాడుతుంది కూడా శక్తి కావాలి. అంబరీషి మహారాజు గొప్ప రాజు, చక్రవర్తి, ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి వారు, సూర్యవంశపు రాజు. అలాంటిది రాజ్యాన్ని మంత్రులతో బ్రాహ్మణులతో అందరితో మాట్లాడాలంటే దాహం అవుతుంది, ఏం చేయాలి? అలాంటి 2 విషయాలు ఉన్నాయి. ఒకట దుర్వాస మహర్షి రాలేదు సమయానికి, రెండవది దాహం అవుతుంది, మూడోది దాహం అవుతుంది. అలాంటి సందర్భాల్లో ఏమి చేయాలన్నటువంటి కొద్ది జలాన్ని మాత్రం తీసుకుంటారు ఎవరు? అంబరీషి మహారాజు. అలా తీసుకున్న అనంతరం ఈ యొక్క కథ యొక్క అర్థం ఏంటి అంటే, ఈ కథ ఈ యొక్క 24వ అధ్యాయంలో ఆ దుర్వాస మహర్షి వస్తాడు, నది స్నానానికి వెళ్ళిపోతాడు, ఆ యొక్క ద్వాదశి తిథి నాడు రారు, అనగా ఆ తిథి వరకు ఆ సమయం వరకు రారు. ఈ కథ వలన ఏం తెలుసుకోవాల్సిందంటే ద్వాదశి వ్రతం ఏదైతే ఉందో చాలా గొప్పదైనటువంటి, ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేసేస్తే ఎంత ఫలితం వస్తుందో
దానికన్నా ఎక్కువ ఫలితం వస్తుంది ద్వాదశి వ్రతము అన్నటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. అనగా ఎలా చేయాలి అన్నటువంటి విషయానికి చెప్పారు. దశమి రోజు ఏకాదశి పూట ఏకో పూట భోజనం చేసి, ఏకాదశి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినక నది స్నానాలు చేసి దీపారాధన చేసి శ్రీమన్నారాయణుని యొక్క మహామంత్రాలతో పారాయణము చేసి సాయం పూట నక్షత్ర దీపం యొక్క దర్శనము చేసుకొని ఏం చేయాలి? పురాణము, శివపురాణం కానివ్వండి, భాగవతం కానివ్వండి, హరికథ కానివ్వండి ఇన్న తర్వాత వీలైనంత వరకు కూడా జాగారణం చేసి తెల్లవారి మరి ద్వాదశి మళ్ళీ నది స్నానం చేసి ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క ప్రార్థన చేసి శ్రీమన్నారాయణుని యొక్క రథాన్ని చేసి బ్రాహ్మణులకు భోజనం పెడితే అంత గొప్పదైనటువంటి యొక్క ఏది ద్వాదశి రథం మహిమ. అనగా అన్నిటికన్నా మిన్నైనటువంటి వైకుంఠ పదవికి పొందినటువంటి మహిమ అయితే ఉందో సాక్షాత్తు విష్ణులోకానికి వెళ్ళడానికి, శ్రీమన్నారాయణుని యొక్క సన్నిధానానికి వెళ్ళడానికి సుగమమైనటువంటి మంచి మార్గం ఒకటే ఉంటుంది. అదే వైకుంఠ ద్వారం అంటారు, అదే వైకుంఠ దర్శనం అంటారు. కావున అన్నిటికన్నా మిన్నాం, అన్ని వ్రతాలో కన్నా మిన్నాం, అన్నిటికన్నా గొప్పదైనటువంటి ద్వాదశి రథ మహిమ అన్నటువంటి విషయానికి ఆత్రీ మహాముని అగస్త్య మహర్షితో చెప్తున్నారు. ఈ విధంగా అనగా మహాభక్తులారా మనమందరం కూడా ఈ యొక్క ద్వాదశి వ్రతాన్ని చేద్దామంటూ స్వస్తి.